ఆ తోటకాష్టకాన్ని ఇప్పటికీ కూడా శంకరాచార్యుల వారి పూజలో చిట్ట చివర వారికి నమస్కారాన్ని తెలియచేస్తూ ఆ అష్టకం చదువుతారు. అందులో విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశికమే శరణం. ఓ శంకరాచార్యుల వారు మీకు మా నమస్కారం అగుగాక. ఈ వేదములున్నాయే, ఈ శాస్త్రములు, ఇవి అపారములై అమృత సాగరము వంటివి. వాటన్నింటినీ మీరు తరచి తరచి చూసి ఆ జ్ఞానమును పరిపూర్ణముగా పొందినటువంటి గురువర్యులు. ఆ జ్ఞానమే మీరు. అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమును ప్రతిపాదించినటువంటి గురు సార్వభౌములు. కాబట్టి మీ నిర్మలమైన చరణకమలములను నా హృదయములో భావించుతున్నాను అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి కరుణా వరుణాలయపాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం రచయాఖిల దర్శన తత్వవిదం భవశంకరదేశికమే శరణం. నాకు సమస్త శాస్త్రములు కూడా అర్థమయ్యేటట్టుగా గురు సార్వభౌమ మీరే నాకు రక్షకులై నాకు అవన్నీ అర్థమయ్యేటట్టుగా బోధ చెయ్యండి. భవతా జనతా సుహితా భవతా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవశంకరదేశికమే శరణం. ఆత్మతత్వమునకు సంబంధించినటువంటి జ్ఞానమును విచారణ చేసేటటువంటి నిరంతర పరిశ్రమలో నిమగ్నమైన పవిత్రమైన మనస్సు కలిగినటువంటి ఓ గురుదేవా, ఓ గురు సార్వభౌమ, జీవేశ్వర తత్వము నాకు అర్థమై నేను వివేకినయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించండి. భవయేవ భవాని తమే నితరాం సమజాయత చేతసి కౌతుకిత మమ వారయమోహ మహాజలధిం భవశంకరదేశికమే శరణం. ఇందులో అంత శాస్త్రం భాషించిన తరువాత తోటకాచార్యుల వారు అన్నమాట. ఇది తోటక వృత్తంలో చెప్తూ పాడారు కాబట్టి దీనికి ఈ తోటకాష్టకం అని పేరు ఎలా వచ్చిందో తోటక వృత్తంలో రచించిన కారణం చేత గురువు గారి గురించి అంత గొప్ప శ్లోకాలు చెప్పారు కాబట్టి ఆనందగిరి అని పేరు కలిగిన ఆ స్వామికి అప్పటి నుంచి తోటకాచార్య స్వామి అని